లోక్సభ ఎన్నికల ముందు గులాబీ బాస్ కేసీఆర్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ను పల్లెత్తు మాట అననీయని నాయకులు ఇప్పుడు కారు దిగేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ మారగా తాజాగా మరో ఎంపీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకులు కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. ఇక కేసీఆర్ ఇప్పటికే 17 ఎంపీ స్థానాలకు గాను 16 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం స్థానాన్ని ఈసారి మళ్లీ నామాకే కట్టబెట్టారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ పెద్దలు ఆయనపై కన్నేశారు. నామాతో బీజే అధిష్టానం చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఆయనకు ఖమ్మం బీజేపీ ఎంపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. అయితే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు టీడీపీకి ఉన్న బలం నామా గెలుపుకు దోహదపడుతుందని పార్టీ అధిష్టానం భావిస్తుంది. దీంతో అయితే ఇటీవలే ఖమ్మం బీజేపీ టికెట్ ఆశించి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న జలగం వెంకట్రావుకు టెన్షన్ మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ బీజేపీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు నామా నాగేశ్వరరావు పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న సమాచారం ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు మారబోతున్నారు? ఏంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే నామా నాగేశ్వరరావుతో బీజేపీ ముఖ్య నేతలందరూ టచ్లో ఉన్నారు. అదేవిధంగా నామా నాగేశ్వరరావు కూడా ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. 1-2 రోజులలో నామా నాగేశ్వరరావు బీజేపీ కండువా కప్పుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి ఇటు వరంగల్, ఖమ్మం ఈ 2 టికెట్లను కూడా ప్రకటించలేదు బీజేపీ అధిష్టానం. అయితే దాదాపుగా వరంగల్ టికెట్ ఆరూరి రమేష్కు కన్ఫామ్గా అయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకవైపు నామా నాగేశ్వరరావు, మరోవైపు జలగం వెంకట్రావు. ఈ ఇద్దరి మధ్యలో టికెట్ మాత్రం నామా నాగేశ్వరరావుకు వచ్చే అవకాశం ఉందన్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఆయన 1-2 రోజులలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఖమ్మంలో ఇటు తెలుగుదేశం ఎక్కువగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓటర్లు నామా నాగేశ్వరరావు పట్ల మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం ఉండడంతో ఈ బీజేపీ కూడా మొదటి నుండి నామా నాగేశ్వరరావు పేరును ఖరారు చేస్తే బాగుంటుంది, విజయ అవకాశాలు కూడా చాలా బాగుంటాయన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగుతుంది పార్టీ. అదే దిశలో కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వాన్ని కూడా సూచించింది. మొదట ఒక వారం 10 రోజుల క్రితమే నామా నాగేశ్వరరావుకు బీజేపీ టికెట్ను కేటాయిస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో నామా నాగేశ్వరరావుతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే అప్పటికే నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ కావడం వల్ల మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ నామా నాగేశ్వరరావుకు టికెట్ను కూడా కేటాయించారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించడం వల్ల పార్టీ బలంగా ఉందన్నటువంటి సమాచారం వాళ్ళకు అందింది. అయితే అదే ఉద్దేశంతో ఇటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ ఈ 2 వర్గాల్లో ఆయన ఒక టెన్షన్గా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నాడు. అయితే చివరికి రాష్ట్ర నాయకత్వం బీజేపీ ముఖ్య నేతలు నామా నాగేశ్వరరావుతో భేటీ కావడం, ఆయనకు బీజేపీ టికెట్ ఇస్తామన్నటువంటి అంటే నమ్మకంతోనే ఆయన ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తోంది. నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నుండి టికెట్ తెచ్చుకున్నా తను గెలిచే పరిస్థితి లేదన్నటువంటిది కార్యకర్తల నుండి సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో నామా నాగేశ్వరరావు ఇటు బీజేపీ వర్గాలతో భేటీ కావడం, అక్కడ ముఖ్యంగా తెలుగుదేశం అదేవిధంగా కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తే విజయ అవకాశాలు ఉండడంతోనే జాతీయ నాయకత్వం కూడా ఈ 2-3 రోజుల్లో జరిపినటువంటి సర్వేలు కావచ్చు, మిగతా సమాచారం మేరకు నామా నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్ కేటాయించే అవకాశం ఉంది. అయితే జలగం వెంకట్రావు కూడా తను చివరి వరకు అంటే టికెట్ కోసం ఫైట్ చేస్తున్నట్లు ఈ మధ్యనే బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చి ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. చివరికి ఈ ఖమ్మం టికెట్ ఎవరికి కేటాయిస్తున్నారన్నటువంటి మాత్రం టెన్షన్గా ఉంది. అయితే ముఖ్యంగా బీజేపీ శ్రేణులు, ఖమ్మం నేతలు అదేవిధంగా మిగతా నాయకులు కూడా నామా నాగేశ్వరరావుకు ఖమ్మం బీజేపీ టికెట్ కేటాయిస్తే విజయ అవకాశాలు ఉన్నాయన్నటువంటి సమాచారం తెలపడంతో ఇదంతా తతంగం జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా జాతీయ నాయకత్వం కూడా అంటే
అంటే ఖమ్మంలో ఇటు టీఆర్ఎస్ అదేవిధంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్కు బలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అభ్యర్థిని అంటే నామా నాగేశ్వరని ఖరారు చేస్తే విజయ అవకాశాలు ఉండడం వల్లనే ఈ పేరును ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అందులో భాగంగానే 1-2 రోజులలో నామా నాగేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. శివాని. రైట్ శ్రీనివాస్, అయితే బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ సిట్టింగ్గా ఉన్న నామా నాగేశ్వరరావు ఆల్రెడీ టికెట్ కూడా లభించింది. కానీ ఈ టైంలో ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడు బీజేపీలో జంప్ అవ్వడం అంటే రాజకీయ పరంగా ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏ పొలిటీషియన్ అయినా టికెట్ దక్కకపోతేనే వేరే పార్టీలోకి చేరడం అనేది జరుగుతుంది. అయితే కానీ ఇప్పుడు నామా నాగేశ్వరరావుకి ఆయన మీద నమ్మకం కంటే పార్టీ మీద ఎక్కువ నమ్మకం ఉందా? దీన్ని రాజకీయ పరంగా ఎలా చూడొచ్చు అంటారు శ్రీనివాస్ గారు? ముఖ్యంగా ఖమ్మంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. అక్కడ ఎమ్మెల్యేలు గెలవకపోవడమే కాకుండా అదేవిధంగా పార్టీ ఓట్ల సంఖ్య కూడా చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఓట్ల పర్సంటేజ్ కూడా పూర్తిగా తగ్గింది. అయితే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ మోడీ హవా ఉంది అంటే కేంద్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి మోడీని దృష్టిలో పెట్టుకొని ఇటు బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తే విజయ అవకాశాలు ఉండడమే కాకుండా తనకు భవిష్యత్తులో కూడా రాజకీయంగా బీజేపీతో ప్రయాణం చేస్తే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా తనకు ఉన్నటువంటి మిగతా రాజకీయ కోణంలో కాకుండా ఆయన ఒక వ్యాపారవేత్తగా కూడా స్థిరపడ్డాడు. వీటన్నిటిని అంశాలను దృష్టిలో పెట్టుకునే నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ కంటే బీజేపీతోని వెళ్ళడమే, బీజేపీ టికెట్ మీద పోటీ చేయడం వల్లనే తనకు అనుకూలమైనటువంటి రాజకీయ వాతావరణం ఉంటుంది. భవిష్యత్తులో కూడా మంచి రాజకీయంగా తను ముందుకు వెళ్ళవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ చివరి నిమిషంలో అంటే ఇప్పటి వరకు అంటే టికెట్ కేటాయించారే తప్ప బీ ఫామ్లు తీసుకొని బరిలో నిలిచే ముందు కూడా మారిన అవకాశాలు ఉన్నాయి. అయితే దాదాపుగా ఇంకో 50 రోజుల వరకు ఉన్నటువంటి ఎన్నికల్లో తాను బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తే ఇటు బీజేపీ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా మద్దతు పలికే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా తనకు రాజకీయ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేనతో పొత్తు కుదుర్చుకొని పోతున్నాడు. అక్కడ కూడా చంద్రబాబు మద్దతు కూడా తనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉంది. రాజకీయంగా దృష్టితోనే ఆయన ముందుకు పోతున్నాడు, బీజేపీ వైపు వెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. శివాని. అయితే శ్రీనివాస్, మరోవైపు బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది కదా, సమావేశంలో ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది, ఏ అంశాల మీద చర్చించారు ఇప్పటి వరకు, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం నుండి ఇటు ప్రకటించిన అభ్యర్థులతో ముఖ్యంగా బీజేపీ ఎలా ముందుకు వెళ్ళాలి, పార్లమెంటు ఎన్నికల ఎలాంటి అంశాలతో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాల మీద దాదాపుగా ప్రకటించిన 15 మంది అభ్యర్థులతో కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఇటు సునీల్ బన్సాలి ఇటు డాక్టర్ లక్ష్మణ్ లాంటి నేతలు అంటే వాళ్ళతో ముఖాముఖి మాట్లాడమే కాకుండా పదాధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు గెలవాలి అంటే ఏ విధంగా పోవాలి, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశాల మీద చర్చించడంతో పాటు ఇప్పుడు కేటాయించినటువంటి 15 మంది అభ్యర్థులలో ఎక్కువగా బీజేపీ నుండి వచ్చినటువంటి పార్టీ నాయకులు కాదు, వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు. అయితే అక్కడ ఈ బీఆర్ఎస్ నుండి కావచ్చు మిగతా పార్టీల నుండి వచ్చిన నేతలు బీజేపీతో ఎలా కలిసి పనిచేయాలి, పాత క్యాడరు కొత్త క్యాడర్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఇటు మిగతా వాళ్ళు వచ్చినటువంటి పార్టీ శ్రేణులను ఎలా కలుపుకుపోవాలన్నటువంటి అంశాలను చర్చించడంతో పాటు ఇటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టినటువంటి హామీలు కావచ్చు, వీటన్నిటి మీద ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, బీజేపీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలన్నటువంటి దిశానిర్దేశం చేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ చేపట్టిన తెలంగాణలో ప్రాజెక్టులు కావచ్చు, ఇటు పశు బోర్డు కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఇటు రైల్వే ఆధునీకరణ పనులు కావచ్చు, ఇలాంటి జాతీయ రహదారుల నిర్మాణంలో ప్రభుత్వం కేటాయించినటువంటి నిధుల అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలన్నటువంటి అంశాలను ఇటు అభ్యర్థులతో భేటీ అయినటువంటి సందర్భంగా అదేవిధంగా పదాధికారుల సమావేశంలో బీజేపీ ముఖ్య నేతలందరూ దిశానిర్దేశం చేసిందని చెప్పవచ్చు. ప్రవణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.